సో బ్యాక్ వాటర్స్ మీరు ఫ్యామిలీతో వెళ్ళినా సరే, సింగిల్గా వెళ్ళినా, కపుల్స్ వెళ్ళినా సరే మీకు బాగుంటుంది. ఎందుకంటే మనకి చూడడానికి అంతా కూడా బాగుంటుంది వ్యూ. అండ్ మనకి కూడా డ్రైవింగ్ ఇస్తారు. అంటే హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎవరు అంటే బోట్స్ యాక్సిడెంట్ అయిపోతాయి, లేనప్పుడు మొత్తం పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఇస్తారు మనకి. సో నెక్స్ట్ మనకి బ్రేక్ఫాస్ట్ పెడతారు మార్నింగ్ మస్ రొటీన్. ఓకే, ఎగ్స్ ఇడ్లీ అండ్ దెన్ సాంబార్ ఇచ్చారు. సో నాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కొంచెం లేదు మార్కెట్ కోసం అని చెప్పి, నేను ఇంటర్నెట్ కనెక్టివ్ కావాలని చెప్పి రిసార్ట్ అనేది వెళ్ళాను. సో రిసార్ట్ కూడా అక్కడే ఆల్మోస్ట్ అలిపికి దగ్గరలోనే ఒక 4 కిలోమీటర్స్ అలా ఉంది డిస్టెన్స్. సో నాకు చిన్నప్పటి నుంచి రిసార్ట్స్ అనేది కొంచెం ఇష్టం అనమాట. రాదర్ దెన్ లాడ్జెస్ ఎక్కడికి వెళ్ళినా సరే మెయిన్ ప్రిఫరెన్స్ అయితే రిసార్ట్స్ అనేది ఇస్తాను. అంటే ఆ ఊర్లో మనకి ఏది బెస్ట్ ఉంటుందో ద బెస్ట్ రిసార్ట్స్ అనేది చూస్తాను. దానికి బ్యాక్ స్టోరీ అయితే ఒకటి ఉంది. సో అదే చెప్పి టైం అయితే వేస్ట్ చేయను. కానీ ఇదైతే చాలా బాగుంది. ఉదయ్ బ్యాక్ వాటర్ రిసార్ట్. మీరు booking.comలో ఉంటుంది. అంటే ఓయో కానివ్వండి, గోయిబిబో కానివ్వండి, ఇతర వెబ్సైట్లో అయితే ఉండవు. అగోడా కానివ్వండి, అగోడాలో ఉంటుంది. ఓకే, అగోడాలో ఉంటుంది. అండ్ దెన్ booking.comలో ఉంటుంది. మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. సో దీనికి ఏంటి స్పెషాలిటీ అని అంటారంటే, సో బాగుంటుంది చూడండి, చాలా పెద్దది. సో మనకి రూమ్ అనేది చిన్నగా ఉంటుంది, కానీ రూమ్ బయట మనం తిరగడానికి చూడండి, అలా వాక్ చేస్తేనే మనకి కాళ్ళ నొప్పులు వస్తాయి. నేను వీడియో తీస్తుంది కూడా మొత్తం కూడా సైకిల్ మీద, అందుకే వీడియో కొంచెం అయితే షేక్ ఉంది, సారీ ఫర్ దట్. అండ్ దీనికి బ్యూటీ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అండ్ దెన్ స్విమ్మింగ్ పూల్ దాటిన తర్వాత ఓషన్ ఉంటుంది. ఓకే, సో మనకి షికారా బోట్స్ అవి కూడా ఉంటాయి. సో చూసారు ఎంత పెద్దగా ఉందో. అండ్ మీకైతే వర్త్ అనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు రిసార్ట్ 10,000 20,000 ఒక నైట్కి పెట్టాలని చెప్పి అనిపిస్తుంది. కానీ మీరు వన్స్ ఎవరన్నా వెళ్ళుంటే, ఇదనే కాదు ఏ రిసార్ట్ అన్న, హోటల్ కానివ్వండి, లేదంటే రాడిసన్ కానివ్వండి, ఐటీసీ పోయినా కానివ్వండి, ఏదన్నా సరే మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత వర్త్ అనిపిస్తుంది. సో మనకి ఈవినింగ్ స్నాక్స్ కూడా పెడతారు. మనకి అక్కడే స్విమ్మింగ్ పూల్ దగ్గర అలా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. సో అంటే కొంచెం బ్యాక్ వాటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం అయితే కష్టపడాలి కదా. కష్టం ఇన్ ది సెన్స్ అంటే 24 hours అలా వాటర్ మీద ఉండాలి కాబట్టి కొంచెం రిలాక్సేషన్ ఇంకా బాగుంటుంది. ఓకే, రిసార్ట్స్. అండ్ ఇక్కడే మీకు కావాలనుకుంటే కేరళ మసాజ్ కూడా చేయించుకోవచ్చు. సో అంటే కేరళ ఫేమస్ ఫర్ మసాజ్ అది కదా. నేనైతే ప్రైస్ వచ్చి 4,000 ఎంతో తీసుకున్నారు, 3,500. అది లేడీస్కి ఉంది, జెంట్స్ ఉంది. జెంట్స్కి కావాలన్నా లేడీస్ చేస్తారు, లేడీస్ కావాలన్నా జెంట్స్ చేస్తారు. ఏదో కొంచెం వెరైటీ ఏం కాదు, స్పా అంతా అంతే. సో ఇక్కడ రూమ్ అనేది కొంచెం అఫ్కోర్స్ అంతా 5 స్టార్ అకామిడేషన్ మొత్తం కూడా సేమ్ ఒకలాగా ఉంటాయి అన్నింటిలో. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము బాల్కనీ వ్యూ తీసుకున్నాము. బాల్కనీ వ్యూ అంటే ఇది స్నాప్లో పెట్టుకోవడానికి తీసుకున్నాను అంతే, జస్ట్ వీడియో కోసం అనేది తీసుకోలేదు. నార్మల్గా మీకు చూపించాలి రూమ్ అని చెప్పి చూపించాను. అండ్ ఇది బాల్కనీ వ్యూ. ఈవినింగ్ టైం అది మనకి బాగుంటుంది వ్యూ అది. సో క్లైమేట్ మనకి ఎండలు అయితే గట్టిగా ఉన్నాయి కాబట్టి డే టైం అయితే కూర్చోలేము, జస్ట్ నార్మల్గా అలా తిరగడమే, ఇంకా చవట్లు వస్తున్నా సరే. కానీ ఈవినింగ్ టైం అయితే వెదర్ బాగుంటుంది, నైట్ టైం కానీ. అఫ్కోర్స్ దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ దెన్ మార్నింగ్ ఇక్కడ కూడా సేమ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు. కాకపోతే ఆల్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉంటాయి. ఓకే, అంటే రకరకాల జనాలు వస్తారు కదా. మెయిన్ కేరళలో ఫుడ్ ఏంటంటే మనకి కోకోనట్ ఆయిల్తో చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. ఇక్కడ స్పైసీ సాల్ట్ అనేది ఎక్కువ వాడట్లేదు. సాల్ట్ కానివ్వండి, లేదంటే స్పైసీ కానివ్వండి మనలాగా. సో ఏమనిపించిందంటే వెంటనే ఇక్కడ ఫుల్ ఆకలి వేసేది. అండ్ అట్ ది సేమ్ టైం సాటిస్ఫై అవ్వలేకపోయేవాళ్ళము. వెంటనే వెళ్ళి హైదరాబాద్ బిర్యానీ తినేయాలంత ఏమంటారు దాన్ని, అంత అయితే అనిపించింది వెంటనే. ఓకే, బట్ స్టిల్ ఇక్కడ ఈ రిసార్ట్లో అయితే కొంచెం పర్వాలేదు, మనలాగా ఉంది. అండ్ ఇక్కడ కూడా కొంచెం స్పైసీ అనేది తగ్గిస్తున్నారు. ఇక్కడ నార్మల్గా స్పైసీగా చెప్పినా సరే మరి అంత మన టేస్ట్ అయితే రావట్లేదు. ఓకే, ఎంతైనా సరే మన సౌత్ ఇండియా అంటున్నాను, మన హైదరాబాదే, దీనికి తగ్గట్టు ఫుడ్ అదే ఉంటుంది. సో ఇక్కడైతే రకరకాలు మీరు తిన్నంత అంతే. ఎందుకంటే ఇది కూడా రూమ్ ఇంక్లూడెడ్లో ఉంటుంది ప్రైస్. ఇది మళ్ళీ మీరు బ్రేక్ఫాస్ట్కి సెపరేట్గా పే చేయాల్సిన పని లేదు. సో ఇంకా అయిపోయిన తర్వాత బ్యాక్ టు ద ఎయిర్పోర్ట్. అండ్ దెన్ ఆ ఎయిర్పోర్ట్లో కొంచెం రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ టు ద బెంగళూరు. సో ఇలాంటి వీడియోస్ ఎక్కువ కావాలంటే నాకు కామెంట్స్లో పెడతాను. ఇది మీరు డిసప్పాయింట్ అవ్వడానికి కాదు, అట్ ది సేమ్ టైం మీరు ట్రేడింగ్కి వచ్చేయండి అని చెప్పడానికి కాదు. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ ఎందుకు మార్చేసుకున్నాను అనేది ఆల్రెడీ నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో డిస్కస్ చేసాము. ప్రతిరోజు కూడా మార్నింగ్ వీడియో వస్తుంది కదా. సో అందరూ కూడా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో జాయిన్ అయితే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారని కాదు, కానీ మీకు ప్రతిరోజు కూడా అంటే ప్రైజ్ యాక్షన్ లెవెల్స్ ఇవి ఇండికేటర్స్ లెవెల్స్ కాదు కదా, ఓన్లీ ప్రైజ్ యాక్షన్ లెవెల్స్. సో అన్ని ఏ ఇండికేటర్ వాడినా సరే మీకు ఇవి హెల్ప్ అవుతాయి. సో
నా కైండ్ సజెషన్, ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదు అవ్వకపోతే జాయిన్ అవ్వండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో టైం అయితే 8:40 అయింది. 9:10కి సెషన్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇంకా కొంచెం మంది జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. నిన్నటి హై ఇంపార్టెంట్, ఎందుకంటే నిన్నటి నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి క్రాష్ అయింది కదా. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి సప్లై జోన్ ఆల్మోస్ట్ 264 పాయింట్స్. అండ్ హై ఎంత ఇంపార్టెంటో లో కూడా అంతే ఇంపార్టెంట్, ఎందుకంటే హై నుంచి లో వరకు వచ్చింది, లో నుంచి కూడా హై వరకు వెళ్ళింది కదా. సో ఈక్వల్గా ఈ రెండు జోన్స్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో ఐదర్ వన్ సైడ్ బ్రేక్ అయ్యి మార్కెట్ వన్ సైడెడ్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే సిపిఆర్ కూడా నేరోగా ఉంది కాబట్టి. సో నా వ్యూ ఏంటంటే ఈరోజు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. టార్గెట్ నెక్స్ట్ సప్లై జోన్. సో ఈ లెవెల్ అంతా కూడా ఇంపార్టెంటే, అంటే జోన్ అనేది కొంచెం పెద్దది మార్చేసుకున్నాం, కానీ ఎక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుందో తెలియదు. ఎగ్జాక్ట్ హై అయితే వచ్చేసి ఈ లెవెల్ ఇంపార్టెంట్. అండ్ లేదు ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చింది అనుకోండి, సిపిఐని బ్రేక్ చేసుకుంటూ కిందకు వస్తే అప్పుడు నెక్స్ట్ డిమాండ్ జోన్ అయితే ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇది కూడా కొంచెం జోన్ అనేది పెద్దగా ఉంది. అండ్ ఇది 20 MA డైలీ టైం ఫ్రేమ్, దాని కిందేమో వర్జిన్ సిపిఆర్. మార్కెట్ మరీ అంత కిందకేం రాదు, ఒకవేళ వస్తే చెప్తున్నాను. ఓకే, లేదు ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళిందంటే ఈ జోన్ కూడా ఇంపార్టెంట్. ఇది కూడా బ్రేక్అవుట్ అయిందనుకోండి, టార్గెట్ ఏమో ఆల్ టైమ్ హై తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా వర్జిన్ సిపిఆర్ ఉంది, కాకపోతే సిపిఆర్ అది కొంచెం నేరో వర్జిన్ సిపిఆర్, అంత ఇంపార్టెన్స్ అయితే నేను ఇవ్వట్లేదు. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ అయితే ఇంపార్టెంటే, ఎందుకంటే ఇది కూడా కొంచెం యావరేజ్ సిపిఆర్, కానీ స్టిల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ దీనికంటే సిపిఆర్ అనేది ఇండికేటర్ అంతే. ఈ లెవెల్ ఏంటి, సప్లై జోన్ అనేది ప్రైస్ యాక్షన్. సో రాదర్ దాన్ ఇండికేటర్, ప్రైస్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇది బ్రేక్అవుట్ అయినా సరే వర్జిన్ సిపిఆర్ ఉందని చెప్పి ఆకండి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ లెవెల్ ఆల్ టైమ్ హై ఉంది కదా, అది కూడా ఇంపార్టెంటే. ఓకే, సో దానికోసం భయపడాలి, రాదర్ దాన్ వర్జిన్ సిపిఆర్ ఈ లెవెల్ కోసం భయపడాలి, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ అయితే 2 నేరోగా ఉంది, రాదర్ దాన్ నిఫ్టీ అయితే కొంచెం యావరేజ్ సిపిఆర్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ అయితే వెరీ నేరో ఉంది. సో అలాంటప్పుడు ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ ఇంకా వన్ సైడ్ ర్యాలీ అవ్వచ్చు. 20 MA కూడా చూసుకుంటూ ఉండండి, 20 MA రిట్రేస్మెంట్ అవ్వచ్చు ఈరోజు. సో ఈ జోన్స్ ఏం లేకపోయింటే మార్కెట్ వన్ సైడెడ్గా మూవ్ అవుతుంది. సో వ్యూ అయితే అంతే, వ్యూ అయితే ప్రెజెంట్ బుల్లిష్. సో మీరు అనుకున్నది అవ్వాలని ఏం లేదు, మార్కెట్ అనేది సుప్రీం, మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో మార్కెట్కే తెలియదు. సో మనం దేనికైనా సరే రెడీగా ఉండాలి, ప్రతిదానికి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కానీ నా వ్యూ అయితే బుల్లిష్ ప్రెజెంట్. ఓకే, ఏదన్నా అవ్వచ్చు, ఒక మార్కెట్ కిందకు వస్తే వ్యూ అనేది చేంజ్ అవ్వచ్చు. ఇప్పటికీ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు అయితే నా వ్యూ అయితే బుల్లిష్. సో ప్రీవియస్ డే ఒకవేళ కిందకు వస్తే ప్రీవియస్ డేలో బ్రేక్అవుట్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వైడ్ వర్జిన్ సిపిఆర్ ఉంది, అది కూడా ఇంపార్టెంటే. ఓకే, సో టైం 9:13 అయింది. ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఏమవుతుంది, ఫస్ట్ క్యాండిల్ కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే రిజెక్షన్ బార్ అయ్యింది, వేరే నిఫ్టీ అయితే సిపిఐ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. సో నిఫ్టీ చూస్తారా, అఫ్కోర్స్ కలర్ ఆఫ్ ద క్యాండిల్ రెడ్ అయినా సరే సపోర్ట్ అయితే తీసుకుంటుంది, పిన్ బార్లా ఫామ్ అవుతుంది. అండ్ పిన్ బార్ కాదు, ఇది కొంచెం డోజీ అని అనుకోవచ్చు. సో అలాంటప్పుడు వెయిట్ చేయాలి, ఎటువంటి ఎంట్రీస్ అయితే తీసుకోకూడదు. సో మార్కెట్ కిందకు వచ్చినప్పుడు ఏంటి చెప్పాను, ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రీవియస్ డేలో ఉంది అండ్ దెన్ వర్జిన్ సిపిఆర్ ఉంది. నిఫ్టీలో అయితే మార్కెట్ కిందకు వస్తే సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ డిమాండ్ జోన్, లేదు మార్కెట్ పైకి వెళ్తే ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అవుతుందో రిజెక్షన్ అవుతుందో చూడాలి. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఇంకా ఎటువంటి ఎంట్రీ అయితే అంత ఫాస్ట్గా దొరకదు, చూద్దాం. ఈ లెవెల్స్ ఇంపార్టెంట్, అలర్ట్ పెట్టుకోండి ఈ లెవెల్స్ దగ్గర. నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్గా ఆల్మోస్ట్ ఈ లెవెల్ అయితే బ్రేక్ అయిపోయింది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ వెళ్తుందని చెప్పాను కదా, కానీ ఇది పారాబోలిక్ బ్రేక్అవుట్ అంటుంది దీన్ని, అంటే ఎటువంటి ప్రెజర్ లేకుండా బ్రేక్అవుట్ అయిపోతే మ్యాక్సిమం అది ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక్క క్యాండిల్లోనే ఎన్ని పాయింట్స్ పోయింది, ఆల్మోస్ట్ లో నుంచి హై వరకు అయితే ఒక్క క్యాండిల్లోనే 113 పాయింట్స్ పోయింది, దీన్నే పారాబోలిక్ బ్రేక్అవుట్ అంటారు. సో ఇది ఇంకా ప్రాపర్గా బ్రేక్అవుట్ కూడా అవ్వలేదు. సో బ్రేక్అవుట్ అయితే ఇంకా 1 minute 20 seconds ఉంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే అది ఫేక్ బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, ఫస్ట్ క్యాండిల్ ఎవరైతే రెడ్ క్యాండిల్ చూసి షార్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అవుతారు. ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ పాజ్ అయితే తీసుకుంటుంది కొంచెం, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే పారాబోలిక్ అయింది, ఆ తర్వాత ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంది నిఫ్టీ. సెన్సెక్స్ ఏమవుతుంది, అఫ్కోర్స్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో సెన్సెక్స్ కూడా అలానే మూవ్ అవుతుంది. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ పుల్ బ్యాక్ అనేది ఇచ్చింది చిన్నది. సో నిఫ్టీ అయితే ఈ లెవెల్ R1 కూడా బ్రేక్అవుట్ అవ్వడానికే చూస్తుంది.
అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే డే హై బ్రేక్అవుట్ అవ్వలేదు ఇంకా ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్గా ఉంది. నిఫ్టీ రిజెక్షన్ తీసుకుంటుంది R1 ప్యూర్ నుంచి, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ పుల్ బ్యాక్ ఏరియా. ఈ లెవెల్ అంతా కూడా ఇంపార్టెంట్ లెవెలే. సో సెన్సెక్స్ 75,300 పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను. సో అది 252 దగ్గర అయ్యింది. సో ప్రెసెంట్ అయితే అది 500 అలా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ CPR సపోర్ట్ అండ్ 20 EMA సపోర్ట్ ఇస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది. సో ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ పారాబోలిక్ బ్రేక్అవుటే, కానీ పాజ్ వచ్చింది కదా. కన్సోలిడేషన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అయినా బ్రేక్అవుట్ అయినా మార్కెట్ అనేది పైకి మూవ్ అవ్వచ్చు. ఓకే, సో రాదర్ దన్ టేకింగ్ పారాబోలిక్ బ్రేక్అవుట్ ఇలాంటి పాజ్ ఒకటి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే 800,000 రూపీస్ నెగిటివ్కి వెళ్తుంది. సో నా స్టాప్ లాస్ వచ్చి ఇందులో 310. సో రిస్క్ ఓన్లీ 2,500 హిట్ అయితే ఎగ్జిట్ అవుతాను. సో స్టాప్ లాస్ అనేది క్యాండిల్ లో కింద పెట్టుకోవచ్చు. ఇక్కడ పుల్ బ్యాక్ క్యాండిల్ వచ్చింది కదా, అక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే సప్లై జోన్ కింద కూడా పెట్టుకోవచ్చు. సప్లై జోన్ కింద పెట్టుకుంటే కొంచెం సేఫ్ స్టాప్ లాస్, కానీ అట్ ది సేమ్ టైం మార్కెట్ మొమెంటం బాగుంటే వరకు కూడా వచ్చేయచ్చు. సో అందుకే నేను క్యాండిల్ కింద పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 2,500 అనేది స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా CPR సపోర్ట్ అయితే ఇంకా ఉంది. సో మీరు మెయిన్ స్టాప్ లాస్ ఇచ్చాం కదా, మెయిన్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయొచ్చు. సో గ్రూప్లో అప్డేట్ చేశాను. నేనైతే 2,500 లాస్ దగ్గర తీసుకున్నాను, 2,319 లెస్ దెన్ దట్. సో చూద్దాం ఏమన్నా మళ్ళీ పుల్ బ్యాక్ ఏమన్నా ఇస్తుందో లేదంటే స్టాప్ లాస్ అవుతుందో. సో నిఫ్టీలో 20 EMA అనేది పైకి స్లోప్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా కొంచెం బయర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో వాల్యూమ్స్ అనేవి చూడండి కొంచెం అగ్రెసివ్గా ఉన్నాయి, సేమ్ ఇక్కడ బయింగ్ ప్రెజర్ లాగే. సో మళ్ళీ యాడ్ చేశాను పొజిషన్. సో ఈసారి 40 క్వాంటిటీస్ ఎక్కడ తీసుకున్నాను, 280 దగ్గర తీసుకున్నాను. సో ఈ ట్రేడ్లో రిస్క్ వచ్చి 5,000. సో 5,000 డివైడెడ్ బై 40 అంటే ఓకే 400 పెట్టుకోవాలి స్టాప్ లాస్ అనేది. సో చూద్దాం ఈ ట్రేడ్ ఏమవుతుందో. బ్యాంక్ నిఫ్టీ కూడా CPR సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం అగ్రెసివ్గా అయితే తీసుకున్నాను ఈ లెవెల్. సో పైకి నా వ్యూ అయితే మార్నింగ్ నుంచి బులిష్ ఉంది కదా. సో ఇక్కడ స్టాప్ లాస్ ఇప్పుడు కింద అనమాట. సో ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఇక్కడ. టేక్ ప్రాఫిట్ వచ్చి 2R తీసుకోవాలి. సో 1:2 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే, సో చూద్దాం. ప్రెసెంట్ అయితే 1,000 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇందాక ఎర్లియర్ 2,500 లాస్ వచ్చింది కదా, సో అక్కడ నుంచి కొంచెం అయితే కవర్ అయింది. సో అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను మీకు. ఓకే, ఇంకా దీని తర్వాత ఇంక ట్రేడ్స్ ఏం తీసుకోను. పిన్ బార్ అయితే వస్తుంది, పిన్ బార్ రావాలి. ఓకే, 20 EMA కూడా పైకే స్లోప్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా CPR సపోర్ట్ తీసుకుంది యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ప్రెసెంట్ రిస్క్ వచ్చి 2,000 అనేది తగ్గింది. సో రెడ్ కాస్త గ్రీన్కి చేంజ్ అయింది. అండ్ సారీ ఇందాక స్టాప్ లాస్ 400 అన్నారు కదా, 400 కాదు 345. ఎందుకంటే ఫస్ట్ రేట్ 2,500 రిస్క్ కదా. సో సెకండ్ రేట్ కూడా 2,500 రిస్క్. నేను నార్మల్గా అయితే 5,000 రిస్క్ చేస్తాను కదా, దాంతో క్యాలిక్యులేట్ చేశాను. సో స్టాప్ లాస్ అనేది ఇప్పుడు అప్డేట్ చేశాను చూడండి, 345 అనేది అప్డేట్ చేసుకున్నాను. లేదు మీరు 260 దగ్గర నుంచే హోల్డ్ చేస్తున్నారంటే మీరు మెయిన్ స్టాప్ లాస్ ఉండొచ్చు. ఓకే, లేదు ఫస్ట్ టార్గెట్ అయిపోయింది ఆల్రెడీ, మీకు 210 ఇచ్చాను కదా. సో 210 అనేది హిట్ అయిపోయింది. సో సెకండ్ రేట్లో 5,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఫస్ట్ రేట్ లాస్ అనేది కవర్ అయింది. అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆ టార్గెట్ అయితే రీచ్ అవుతుంది కదా. సో ఈ టార్గెట్ రీచ్ అయితే ఎగ్జిట్ అవుతాను, ఈ రెడ్ లైన్ రీచ్ అయితే ఎగ్జిట్ అవుతాను. ఇప్పుడు ఫ్రాంక్ మనం బ్యాంక్ నిఫ్టీ ఈరోజు నారో CPR అనుకున్నాం, బిగ్ బ్రేక్అవుట్ డే అవుతుంది అనుకున్నాం, కానీ బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి మూమెంటం లేదు. సో అందుకే నిఫ్టీ కూడా మూవ్ అవ్వట్లేదు, నిఫ్టీ స్లోగా మూవ్ అవుతుంది. బట్ స్టిల్ చూద్దాం. ఓకే, ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత, ఈ జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఇటు సైడ్ మూవ్ అయితే అటు సైడ్ వెళ్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ టాప్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ఇప్పుడు చూద్దాం స్టాప్ లాస్ హిట్ అవుతుందో లేదో. స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, లేదంటే సప్లై జోన్ కింద పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే,
ప్రెజెంట్ ఇంకా 2100 అలా ట్రేడ్ అవుతుంది. 1:2 అయిపోయింది, కాకపోతే వెయిట్ చేస్తున్నాను ఈ లెవెల్ స్పాట్ చార్ట్ ప్రకారం ఈ లెవెల్ హిట్ అవుతుందా లేదంటే రివర్స్ అవుతుందా అని. సెకండ్ రేట్ మనకి ఆల్మోస్ట్ 5000 ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకే, 5500 ప్రాఫిట్ వచ్చినది. ఎందుకంటే ఫస్ట్ రేట్ ఆల్రెడీ స్టాప్ లాస్ చిన్న స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో అది మిస్టేక్. సో ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయండి అందరూ. సో ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయడం వల్ల మీ మిస్టేక్స్ మీరు రాసుకోండి, నా మిస్టేక్స్ కూడా నేను రాసుకుంటాను. సో స్టాప్ లాస్ అనేది ముందుగా ఇక్కడ పెట్టుంటా 2500 లాస్ రాకపోదును. ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఒక 5000లో అలా ఉంది గ్రీన్లో. బట్ స్టిల్ ఎనీథింగ్ ఈ స్పాట్ చార్ట్ ప్రకారం అయితే వెయిట్ చేద్దాం ఈ టార్గెట్ కోసం. సో 3500 అలా వచ్చింది ఇప్పటి వరకు హై అయితే. సో 1:2 టార్గెట్ ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది. సో ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు మీరు కూడా. సో నాకు ప్రాఫిట్ అయితే 3100 అలా ట్రేడ్ అవుతుంది. సో రూల్ ప్రకారం అయితే తీసుకోవచ్చు టార్గెట్. కాకపోతే మార్కెట్ ఈరోజు బ్రేక్అవుట్ అయింది కదా, సో అందుకు 20 MA దగ్గర మళ్ళీ సపోర్ట్ అయినా తీసుకొని పైకి వెళ్తుందేమో అని చెప్పి చూస్తున్నాను. సో 20 MA సపోర్ట్ వస్తే మేబీ మళ్ళీ మార్కెట్ కంటిన్యూ అవ్వచ్చు కదా అని వెయిట్ చేస్తున్నాను. సో మీరు రిస్కీ ట్రేడర్స్ కాకపోతే మీరు కావాలనుకుంటే వీక్ని గ్రీన్గా క్లోజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ టార్గెట్స్ అనేవి అన్నీ కూడా అయిపోయినాయి. ఈ పియోడ్ కింద పెట్టుకుంటాను ఈసారి స్టాప్లో. సో 1:2 అనేది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్లో చేస్తున్నాను. ఓకే, అంటే ప్రాఫిట్స్ ఇంకా కొంచెం ఎక్కువ రావడానికి. సో ఈ పియోడ్ కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఇది హిట్ అయితే నా స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది అండ్ డేని రెడ్తో క్లోజ్ చేస్తాను. బట్ స్టిల్ పర్వాలేదు, ఎందుకంటే ఇది ఒకవేళ జస్ట్ ఇమాజిన్ ఇది జీరోకి వెళ్ళింది అనుకోండి, ప్రెజెంట్ 180 దగ్గర ట్రేడ్ అవుతుంది. 200కి వెళ్తే మోర్ దెన్ 8000 7500 అలా కూడా వస్తుంది కదా. సో కొంచెం ఇక్కడైతే నేను గ్రీడ్ అనేది చూపించాను ఈరోజు 1:2. మెయిన్ రీజన్ ఏంటంటే అఫ్కోర్స్ ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ చిన్నది పెట్టుకోవడం వల్ల మనకి ప్రాఫిట్ రిస్క్ వచ్చేసి ఇందాక ఎంత పెట్టుకున్నాం, ఓవరాల్ 5000 పెట్టుకున్నాం. అలాంటిది మళ్ళీ 2500 తీసుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. సో అందుకే వెయిట్ చేస్తాను ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్కి స్టాప్ లాస్ అనేది ఇస్తాను. ఓకే గైస్, ట్రేడింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఎగ్జిట్ అయిపోతాను ఈ ట్రేడ్. లేదంటే ఒక 5000 కోసం వెయిట్ చేస్తాను కాబట్టి రిస్క్ ఒక 2500 పెట్టుకుంటాను. ఓకే, సో ఇంకొక 2000 వస్తే నేను డేని రెడ్గా క్లోజ్ చేస్తాను. సో రివర్స్ అయిపోతుంది ఇక్కడ. 20 MA సపోర్ట్ ఇస్తే మేబీ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వచ్చు. కాకపోతే 20 MA టచ్ అయ్యే లోపు మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకున్నా, ట్రైలింగ్ స్టాప్ లాస్. సో మళ్ళీ నెగిటివ్లోకే వెళ్తుంది. సిపిఆర్ని బ్రేక్అవుట్ చేయడం చూస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ని బ్రేక్అవుట్ చేస్తే నెక్స్ట్ డేలో సపోర్ట్కి అయితే రావచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. సో లాస్ట్ హోప్ వచ్చి 20 MA, కానీ 20 MA కన్నా ముందే స్టాప్ లాస్ హిట్ అయిపోతే అంటే మెయిన్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ అట్ ది సేమ్ టైం మనకి రిస్క్ అనేది ఎక్కువ ఎందుకని చెప్పి. సో నార్మల్గా ఫస్ట్ ట్రేడ్ అయితే మన 2500 లాస్ వచ్చింది కదా, సెకండ్ ట్రేడ్ కూడా ఆల్మోస్ట్ 5000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ థింగ్. సో మళ్ళీ 5000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ రిస్క్ 5000 పెట్టుకుంటే అప్పుడు డ్రాడౌన్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. మనకి స్టాప్ లాస్ అయితే 280 పెట్టుకున్నాను, అంటే ఆల్మోస్ట్ మన బయింగ్ ప్రైస్ దగ్గరే. సో 280 హిట్ అయితే స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అన్నట్టు, అండ్ దెన్ డేని క్లోజ్ చేస్తాను. సో స్లోపింగ్ 20 MA పవర్ చూసారా, వన్స్ మార్కెట్ అక్కడ టచ్ అవగానే మార్కెట్ పిన్ బార్ అగ్రెసివ్గా పుష్ చేస్తారు బయర్స్. సో చూద్దాం, అది ఒకటే లాస్ట్ హోప్. అది ఫెయిల్ అయితే స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. బ్రేక్అవుట్ అవనివ్వలేదు ఇక్కడ, సిపిఆర్ని సపోర్ట్ తీసుకుంది. అండ్ దెన్ నిఫ్టీ కూడా 20 MA సపోర్ట్ అయితే వచ్చింది. సో ప్రెసెంట్ ఇందాక 3000 ప్రాఫిట్ వచ్చింది కదా, 3000 ప్రాఫిట్ వరకు మళ్ళీ ట్రేడ్ అవుతుంది. అంటే సెకండ్ ట్రేడ్ ఆల్మోస్ట్ 5000 ప్రాఫిట్ వచ్చినట్టు, 5500. ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ జరిగింది కదా, సో మళ్ళీ ఆ ప్లేస్ దగ్గరికి వచ్చింది నిఫ్టీ అనేది. సో 3500 ట్రేడ్ అవుతుంది. సో అగ్రెసివ్గా మూవ్ అవుతుంది నిఫ్టీ ఇక్కడ నుంచి. సో చెప్పాను కదా ఈరోజు ఏం కాదు, ఈ సప్లై జోన్ ఎందుకు వర్కౌట్ అవుతుందంటే ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ పైన ఉంటాయి. ఎప్పుడైతే స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయ్యో బై ఆర్డర్స్ అన్నీ ట్రిగ్గర్ అయిపోయి మార్కెట్ పైకి వెళ్ళిపోతుంటుంది. సో చాలా ఈజీ సప్లై జోన్స్. అందుకే మీరు మొత్తం ట్రేడింగ్ అన్నీ ఎక్కువ స్ట్రాటజీస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ సప్లై జోన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, అంటే బిగినర్ ట్రేడర్స్ ఎవరన్నా. సో ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 4800 అలా ఉంది. సో చూద్దాము ఇంకా ఏమవుతుందో.
సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏమవుతుంది, రిజెక్షన్ జరుగుతుంది R2 పివట్ నుంచి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సప్లై జోన్ దగ్గరికి వచ్చింది. సో కాబట్టి క్లోజ్ చేసేయచ్చు ట్రేడ్ని. ఓకే గైస్, డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ ఆఫ్ ది డే 5000. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా, రివర్స్ అవ్వచ్చు లేదంటే బ్రేక్అవుట్ కూడా అయిపోవచ్చు. ఎందుకంటే నేరోగా ఉంది కాబట్టి నేరో సిపిఆర్ ఈరోజు చాలా హై ప్రాబిలిటీ ఛాన్సెస్. అలాగని చెప్పి మార్కెట్ని మనం ఏం గెస్ చేయలేం, ఏదైనా జరగవచ్చు. సో ఈరోజు ఫస్ట్ ట్రేడ్ అయితే 2500 లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, 7500 ప్రాఫిట్ వచ్చినట్టు. సో దిస్ ఈజ్ వాట్ ఐ విల్ సే. సో లూజ్ అవుతున్నప్పుడు తక్కువ లూజ్ అవ్వండి, విన్ అవుతున్నప్పుడు ఎక్కువ విన్ అవ్వండి. ఓకే, మోర్ దెన్ 1:3 రిస్క్ రివార్డ్ మనం ఫాలో అయ్యాం. ఎందుకంటే సెకండ్ ట్రేడ్లో రిస్క్ 2500, విన్ అవుతున్నప్పుడు 7500 వచ్చింది కదా. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు సప్లై జోన్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయింది. లేదంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఈ 100 పాయింట్స్ కూడా జీరో అయిపోతుంది. ఎందుకంటే 75,300 500 పాయింట్స్ ఫార్ అవే ఉంది. కానీ ఎందుకు రిస్క్ చేసుకోవడం, ఆల్రెడీ 1:3 వచ్చింది కదా అని చెప్పి ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, వాట్ వర్క్స్ మోర్ ఇన్ ద మార్కెట్ ఈస్ డిసిప్లిన్ అండ్ రూల్స్. సో ఓకే గైస్, అయితే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింక్ చేయండి. ఆర్ఎల్స్ ఈరోజు కొంచెం వీకెండ్ కదా, ట్రిప్లో ఉన్నాను. సో అందుకు సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఎవరైనా హోల్డ్ చేసుకుంటా అంటే ఇది హోల్డ్ చేసుకోవచ్చు జీరోకి. స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకున్నాను. లైక్ మీ ఇష్టం ఎంత పెట్టుకుంటారా అన్నది. 200 పెట్టుకుంటారా, 280 పెట్టుకుంటారా, కాస్ట్ తీసుకుంటారా, ఈ 100 పాయింట్స్ కూడా కావాలనుకుంటే. ఓకే, లేదు పర్వాలేదు నేను ఎగ్జిట్ అయిపోయానంటే 1:2 వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోయింది, అదే బెస్ట్. ఓకే, రాదర్ దెన్ వెయిటింగ్, అదే బెస్ట్. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే 10:43 అయింది, 10:50 వరకు సెషన్ ఉంచుతాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. ఆ తర్వాత సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే గైస్, అయితే బాయ్. అండ్ విత్ టుడే 22 days ఛాలెంజ్ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నా టార్గెట్ ఈ రోజుతో అయిపోయింది. సో నిన్నటి దాకా 45,000 గ్రీన్లో ఉన్నాము, ఈరోజు 5,000. సో లాస్ట్ టైం 22 days సెషన్ పెట్టినప్పుడు అంతలా రాలేదు, లైక్ 75,000 వచ్చింది. అంటే మన టార్గెట్ ఎంత పెట్టుకున్నాం, 10 lakhsకి ఒక 10% పెట్టుకున్నాం. అంటే 1 lakh టార్గెట్ పెట్టుకున్నాం, కానీ 75,000 వచ్చింది. ఈసారి 5 lakhsకి 10% ఈజీగా అయిపోయింది. విత్ ఇన్ 13 సెషన్స్ అయినట్టునే. సో 10% అనేది ఈజీగా అయిపోయింది. సో నెక్స్ట్ సెషన్ కూడా రిజిస్ట్రేషన్ ఈరోజు ఈవినింగ్ నుంచి పెడతాను. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అండ్ ఇలా పీస్ఫుల్గా ఉండాలి. ఓకే, ఎక్కువ మందిని అయితే నేను తీసుకోవట్లేదు, జస్ట్ ఒక 10 members తీసుకుంటాను అంతే, సేమ్ ఈ బ్యాచ్ లాగే. సో ఫస్ట్ 10 seats ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళైతే నెక్స్ట్ సెషన్ June 21st నుంచి ఇంకొక 22 days కానీ లేదంటే 20 days కానీ పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో పింక్ చేయండి, లింక్ పెడతాను. నిఫ్టీ ఏమవుతుంది, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది. సో ఈరోజు నేరో సిపిఆర్ కదా, అది ఉండొచ్చండి. ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ డిఫరెన్స్ కావాలనుకుంటే అదే. ఫర్ సపోజ్ నిఫ్టీ ఇక్కడ నుంచి టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నాం, 1:2 ఎక్కడో పెట్టుకున్నాం కదా, 1:2 దగ్గర నుంచే కదా రివర్స్ అయింది నిఫ్టీ. సో ఫర్ సపోజ్ మన నిఫ్టీ 4th క్యాండిల్ 5th ఎక్కడ ఎంట్రీ అయ్యామో, ఒక 9:45 క్యాండిల్లో క్లోజ్ అయింది కదా, ఆ టైంకి ఎంట్రీ అయ్యాము. మీకు చూపిస్తాను ఆగండి, మీకు తెలుస్తుంది అప్పుడు. నిఫ్టీ టైమ్ 9:45 కదా, అంటే క్యాండిల్ 9:50 క్లోజ్ అవుతుంది. సో 9:50కి నిఫ్టీ అర్థమని ఒకవేళ మీరు బై చేస్తే పుట్ ఆప్షన్ 244 దగ్గర, సారీ 220 దగ్గర ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, సారీ పుట్ ఆప్షన్ కాదు, కాల్ ఆప్షన్. 240 నుంచి 300కి వచ్చింది, 60 పాయింట్స్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే టార్గెట్ అనేది హిట్ అయింది కాబట్టి. ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర చూద్దాం. ఓకే, 10 క్యాండిల్కి ఏమైందో చూద్దాము. టెన్ అంటే క్లోజ్ అవ్వడానికి 10:15 కదా అవుతుంది. $10:15కి 22,900 కాల్ ఆప్షన్. సరే ఆగండి, లోడ్ అవుతుంది. $22,900 కాల్ ఆప్షన్ 264 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ 25 పాయింట్సే ఉంది.
సో ఆప్షన్ బయింగ్లో డిఫరెన్స్ ఇదే. ఇక్కడ ఆప్షన్ బయింగ్ ఒకవేళ చేస్తుంటే మీకు 25 పాయింట్స్ వద్దు టార్గెట్ వరకు, కానీ ఆప్షన్ సెల్లింగ్ వల్ల డిఫరెన్స్ ఏమొచ్చింది మనకి, ఆల్మోస్ట్ మనం ఎంట్రీ 260 దగ్గర తీసుకోమని చెప్పాను. ఇప్పుడు ఎంత ట్రేడ్ అవుతుంది, 260 నుంచి 100 ట్రేడ్ అవుతుంది. సో అంటే ఒకవేళ మనకి ఇందాక టార్గెట్ అవ్వబోతుకి 160 అన్నా వచ్చింది కదా, సో 100 పాయింట్స్ అన్నా వద్దును. ఓకే, సెన్సెక్స్ ఆప్షన్ సెల్లింగ్ వాలటిలిటీ. సో ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ డిఫరెన్స్ ఏంటంటే మీరు హోల్డ్ చేసుకునేలా ఉంటాయి. అంటే ఆప్షన్ బయింగ్ వల్ల ప్రాఫిట్స్ రావని కాదు, ఆప్షన్ బయింగ్ కూడా ప్రాఫిట్స్ వస్తాయి. కాకపోతే నా ఒపీనియన్ ప్రకారం ఆప్షన్ బయింగ్ ఎవరు చేయాలంటే లైక్ మిడ్ టర్మ్ హోల్డ్ చేస్తారు కదా, అంటే మండేస్ ఓవర్ నైట్ హోల్డ్ చేస్తారు, వాళ్ళకైతే ఆప్షన్ బయింగ్ బెస్ట్ ఉంటుంది. మీరు ఒకరోజు దాంట్లోనే ఆప్షన్ బయింగ్ 1:2 తీసేద్దామంటే సక్సెస్ రేట్ ఎక్కువ కావాలి ఆప్షన్ బయింగ్లో. ఫర్ సపోజ్ నిన్నే చూడండి, నిన్న ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం కదా, ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము అండ్ టార్గెట్ అనేది ఒక 1:2 అయింది. ఒక ప్రీమియం ఛానల్లో మన ఎంట్రీ ఎక్కడ ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాము, ఎక్కడ అయింది ఈ జోన్, ఎప్పుడైతే 20 MA బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ చెప్పాము ప్రీమియం ఛానల్లో. మనకి టార్గెట్ ఏంటి, 1:2 టార్గెట్ రావాలంటే ఆప్షన్ సెల్లింగ్లో, ఆప్షన్ బయింగ్లో రావాలనుకుంటే టార్గెట్ ఇక్కడ నుంచి డే హై వరకు, లేదంటే డే హైని బ్రేక్అవుట్ చేయాలి. కానీ ఆప్షన్ సెల్లింగ్ తీసుకోవడం వల్ల అక్కడే క్లోజ్ అయిన మార్కెట్ మనకి 1:2 వచ్చింది కదా నిన్న. సో ఇలాంటి డిఫరెన్స్ అనేవి ఉంటాయి. సైడ్ వేస్ మార్కెట్లో కూడా ఆప్షన్ బయింగ్ బెస్ట్. అండ్ బ్రేక్అవుట్ ట్రేడ్స్ తీసుకున్నప్పుడు ఆప్షన్ ఓకే, సైడ్ వేస్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు ఆప్షన్ సెల్లింగ్ బెస్ట్. బ్రేక్అవుట్ ట్రేడ్స్ ఎలాంటి, ఫర్ సపోజ్ ఈరోజు బ్రేక్అవుట్ స్టార్ట్ చేయాలి, కాకపోతే బ్రేక్అవుట్ ఇమీడియట్గా కన్సోలేషన్ బ్రేక్అవుట్ అయినప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకుంటే అలాంటి మూమెంట్స్ వస్తాయి. మనం ఏంటి ఈరోజు బ్రేక్అవుట్ స్టార్ట్ చేయైనా సరే రిట్రేస్మెంట్ ట్రేడ్ తీసుకున్నాము. సో హోప్ యూ గాట్ ద పాయింట్. అంటే సెకండ్ క్యాండిల్ దగ్గర ఇమీడియట్గా లాంగ్ ఎంట్రీ వెళ్ళలేదు మనం, మనకి పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు కదా, సపోర్ట్ కానీ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ కానీ టర్న్ ఇంటూ సపోర్ట్ అని. ఇనీషియల్గా ఇది రెసిస్టెన్స్, అది తర్వాత సపోర్ట్ కింద ఫామ్ అయింది. లైక్ ఫోర్త్ క్యాండిల్ దగ్గర కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, కాకపోతే R1 పివట్ డే హై బ్రేక్అవుట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ తీసుకుందాం అని చెప్పి ఎప్పుడైతే ఇక్కడ R1 పివట్ బ్రేక్ అయిందో కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత తీసుకున్నాం. ఓకే, సో కన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ అనేది జంప్ చేయొద్దు ఇమీడియట్గా. ఓకే, సో ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సప్లై జోన్ తీసుకుంటుంది కదా, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే అలాంటప్పుడు ఆప్షన్ బయింగ్ తీసుకోవచ్చు. ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుంది అండ్ 20 MAని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఆప్షన్ బయింగ్ ఎవరు తీసుకోవాలంటే ఎక్కువ హోల్డ్ చేస్తాను అన్న వాళ్ళకి, అండ్ దాని స్కాల్పర్స్ కూడా తీసుకోవచ్చు ఆప్షన్ బయింగ్. ఎందుకంటే స్కాల్పింగ్లో మీకు ఒక 2 minutesలో ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ వచ్చాయి అనుకోండి, అది బెస్ట్ రాదర్ దెన్ వెయిటింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్ 1 అవర్. మనదేంటి మెయిన్ డైరెక్షనల్ బేస్డ్ కాబట్టి ఎక్కువ వెయిట్ చేయాలి, మనం పేషెన్స్ ఉండాలి. ఆప్షన్ బయింగ్లో అంతసేపు వెయిట్ చేస్తే డీకే అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బయింగ్ ఆబ్సల్యూట్లీ అది కొంచెం అయితే డేంజర్ అని నేను అంటాను. ఓకే, డేంజర్ అంటే డేంజర్ ఏం కాదు, ఆప్షన్ బయింగ్ చేయాలనుకున్నా ఈరోజు ప్రాఫిట్ వద్దును, కానీ నిన్న రావు. ఆప్షన్ బయింగ్ చేసి ఉంటే నేను ఆప్షన్ బయింగ్లో ప్రాఫిట్ రాకపోదును. సో ఇలా కొన్ని ఓవరాల్ ఆప్షన్ సెల్లింగ్లో కూడా ప్రాఫిట్ వస్తుంది, ఆప్షన్ బయింగ్లో ప్రాఫిట్ కూడా. ఆప్షన్ సెల్లింగ్ చేసిన అంటే ట్రెండింగ్ మార్కెట్లో ఆప్షన్ సెల్లింగ్ చేసిన, సైడ్ వేస్ మార్కెట్లో ఆప్షన్ సెల్లింగ్ చేసినా మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి చూస్ ఆప్షన్ సెల్లింగ్. సో మీరు కూడా ఆప్షన్ సెల్లింగ్ చూస్ చేసుకుంటేనే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. ఓకే, తక్కువ క్యాపిటల్తో ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలో ఆల్రెడీ కోర్సులో ఉందండి. తక్కువ క్యాపిటల్తో ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలనేది కోర్సులో డిస్కస్ చేసాము. అండ్ యూట్యూబ్లో కూడా చాలాసార్లు చెప్పాను. ఓకే, స్ప్రెడ్స్ ఎలా తీసుకోవాలి తక్కువ క్యాపిటల్తో ఒకలాట్తో ప్రాక్టీస్ చేయొచ్చు. అది మెయిన్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే అఫ్కోర్స్ రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, కానీ స్ప్రెడ్స్ ఎవరికి ఉపయోగపడుతుంది ఫర్ సపోజ్ మీ దగ్గర తక్కువ క్యాపిటల్తో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు ఆప్షన్ సెల్లింగ్ ఒకలాట్తో. సో అలాంటప్పుడు మీకు స్ప్రెడ్స్ అనేవి కంపల్సరీ ఉపయోగపడతాయి. ఓకే, కానీ స్ప్రెడ్స్ చేయాలంటే మీకు రిస్క్ మేనేజ్మెంట్తో ప్రాబ్లం ఉంటుంది అండ్ దెన్ విన్నింగ్ రేషియో ఎక్కువ ఉండాలి. సరే, ఓకే గైస్, అయితే సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాము. సో బ్యాంక్ నిఫ్టీ నుంచి రివర్సల్ అయితే జరుగుతుంది. సో చూద్దాం, 20 MA బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ ఇంకా కిందకి వస్తుంది. నేను అయితే ఇంకేం ట్రేడ్స్ తీసుకోవట్లేదు. సెషన్ అనేది క్లోజ్ చేస్తాను 5000 ప్రాఫిట్తో. యా, బాయ్. స్క్రీన్ షాట్స్ ఎవరైనా పెట్టకపోతే నాకు పెట్టండి ఒకసారి వాట్సాప్లో, చాలామంది పెట్టలేదు స్క్రీన్ షాట్స్.